ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారందరూ? ప్రేయర్ చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ఈరోజు మనం ఒక మాట గమనిద్దామండి. యెహోషువ గ్రంథంలో ఎ యెహోవా యెహోషువతో ఒక మాట చెప్పినప్పుడు అదే మాటని అక్కడ ఉన్న జనులందరికీ చెప్తాడు. ఏమని అంటే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను అని. ఈ మాట మనం గమనించినట్లయితే యెహోవా అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఒక అద్భుత కార్యాలను చేయాలని తలంచాడు. అయితే ఆ అద్భుత కార్యము చేయటానికి మునుపు మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి అని చెప్తున్నాడు. అయితే దేవుడు మన పట్ల కార్యము చేయాలి అంటే మనము పరిశుద్ధపరచబడాలి. మనలో ఆయనకి వ్యతిరేకమైనవి ఏవి ఉండకూడదండి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటే, "మీ ప్రార్థన విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు. మిమ్మల్ని రక్షింపనేరకుండునట్లు నా హస్తము కురుచ కాలేదు. మీకును నాకును దోషములు అడ్డుగా ఉన్నవి" అని చెప్పి అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. అయితే ఆ వాక్యము మనం గమనించినట్లయితే దేవుడు మన పట్ల ఒక కార్యము జరిగించాలి అంటే మనలో ఉన్న దోషములు ఆయనకి అడ్డుగా వస్తున్నాయి. నిజమే. మనము ఇశ్రాయేల్ ప్రజలు హాయి పట్టణం మీదకెళ్ళినప్పుడు అక్కడ హాయి పట్టణ ప్రజల ముందు ఓడిపోయి అక్కడి నుంచి పారిపోయొస్తారు. అది దేని వలన అంటే యెహోషువ దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, మీలో శాపగ్రస్తమైనది ఉంది. కాబట్టి నేను మీకు తోడై ఉండలేను. దాన్ని ఈ శపితమైనది ఏదైతే ఉందో దాన్ని నిర్మూలన చేస్తే కానీ నేను మీకు తోడై ఉండలేను అని అక్కడ వారితో మాట్లాడుతాడు. నిజంగా ఈ మాటలు వీటన్నిటిని గమనించినట్లయితే మనల్ని మనము దేవుని దగ్గర పరిశుద్ధపరచుకోవటము చాలా ముఖ్యమైనదిగా గమనిస్తున్నాము. కాబట్టి మన అందరి పట్ల దేవుడు అద్భుత కార్యములు జరగాలి అంటే మొదటగా మనలో ఆయనకి వ్యతిరేకమైనవి ఏవీ లేకుండా మనం సరిచూసుకోవాలి. మనము పాపము, శపితమైనది అంటే ఏ దొంగతనం చేయటమో, వ్యభిచారం చేయటమో అని ఇవన్నీ అనుకుంటూ ఉంటాము. కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపముగా దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఏ పనైతే చెప్తున్నాడో, ఏ మాటైతే చెప్తున్నాడో ఆ మాట ప్రకారము మనం చేయకుండా ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామో అది కూడా పాపమే అవుతుంది. కాబట్టి ఈరోజు మన పట్ల ఆయన అద్భుత కార్యములు చేయటానికి మనలో ఏ దోషం అడ్డుగా ఉంటుందో దాన్ని దేవుని సన్నిధిలో విచారణ చేసుకొని, దేవుడు మన పట్ల చేయదలిచిన కార్యములను మనం స్వతంత్రించుకుందామండి. కాబట్టి ఈరోజు మనమందరం దేవుని సన్నిధిలో మనల్ని మనం విమర్శించుకుందాము. మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాము. దేవుడు మన పట్ల ఏ కార్యమునైతే చేయబూని ఉన్నాడో, మనము ఆ కార్యముకి మనలో ఉన్న దోషములు ఏవి కూడా అడ్డుగా రానివ్వకుండా మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాము. ఈ మాటలు వింటున్న మనం అనుకుంటాము మన కుటుంబంలో కార్యములు జరగట్లేదు అని. అయితే మన కుటుంబంలో ఏ కార్యమైతే జరగట్లేదో దానికి కారణము మన కుటుంబంలో దేవుడికి వ్యతిరేకంగా జరుగుతున్న పనులయ్యుండొచ్చు. దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆలోచనలయ్యుండొచ్చు. కాబట్టి మనము హ్మ్, మన గురించే కాదు, మన కుటుంబం కొరకు కూడా మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాం. మన పాపములను ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. మన పాపములే కాదు దేవుని దగ్గర ఒప్పుకోవటం. మన కుటుంబీకుల పాపములు కూడా మనం ఒప్పుకుందామండి. కుటుంబం అనేది ఏకాత్మ కలిగి ఉండాలి కాబట్టి, ఇతరులకి ఒకవేళ కుటుంబమంతా ఏకాత్మ కలిగి ఉన్నట్లయితే, మీరందరూ ఒకసారి మాట్లాడుకొని దేవుని సన్నిధిలో మనలో ఏ దోషం అడ్డుగా ఉందో, మన కుటుంబంలో ఆలస్యమవుతున్న కార్యములు కొరకు అని చెప్పి విచారణ చేసుకొని, మీరు దేవుని సన్నిధిలో విచారణ చేసుకోండి. లేదు, కుటుంబంలో మీరొక్కరిగా ఉన్నారా అంటే, మీరే అందరి తరపున దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఏవైతే మన కుటుంబాలలో జరుగుతున్నాయో వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకుందాము. మరలా అటువంటివి చేయము అని చెప్పి మనం దేవుడి దగ్గర ఒప్పుకుందాము. మనల్ని మనము పరిశుద్ధపరుచుకుందాము. ఆయన రక్త ప్రోక్షణ కిందకి మనం వద్దామండి. ఎందుకంటే మనలో ఏ దోషము లేకపోతే ఆయనకి అడ్డుగా మన ప్రార్థన ఆయన వింటాడు. మనల్ని రక్షిస్తాడు. మన పట్ల అద్భుత కార్యములు చేస్తాడు. ఆయన హాయి పట్టణపు ప్రజల
ముందు గెలవలేక ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ శపితమైనది దాన్ని తీసేస్తాడో, వాళ్ళని తీసేస్తారో ఎ అప్పుడు ఆ ఓ ఎవరి ముందైతే ఓడిపోయారో వారి ముందే దేవుడు వాళ్ళకి గొప్ప విజయాన్నిస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు మనలో ఏ దోషమును బట్టి మనము ఆయ దేవుని కార్యాలు పొందుకోలేకపోయామో, ఏ పరిస్థితుల ఎదుట మనము ఓటమిని అనుభవించామో, ఎవరి ఎదుట మనము ఓటమిని అనుభవిస్తున్నామో, వారి ఎదుటే దేవుడు మనకి గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. ఈ ఈ రా ఈరోజు మనం దేవుని సన్నిధిలో మన ప్రతి పాపం మనం ఒప్పుకుందాం, పరిశుద్ధపరుచుకుందాము. దేవుడు మనకివ్వబోతున్న ఆ విజయాన్ని మనం పొందుకుందాము. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.